టీవీ49 న్యూస్కి స్వాగతం. తెలుగు సినీ చరిత్రను వెలుగొందించిన నట సార్వభౌముడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిరస్మరణీయ నాయకుడిగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 102వ జయంతిని కపిలేశ్వరపురం మండలంలోని పలు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా జరిపారు. అంగర గ్రామంలో అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి పుచ్చల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కోరుమిల్లి గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ ఆచంట సత్యనారాయణ సమక్షంలో ఎన్టీఆర్ చిత్రపటానికి ఘనంగా జోహార్లు చెల్లించారు. ఈ సందర్భంగా పుచ్చల శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే గొప్ప నినాదంతో పేదలకు కూడు గుడ్డ గూడు కల్పించి సామాజిక సంక్షేమానికి ఎన్టీఆర్ పెట్టిన పునాది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. టీడీపీ ఏర్పడిన కేవలం 9 నెలల్లోనే ప్రజల మద్దతుతో అధికారం చేపట్టిన ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ జయంతిని ఉత్సాహంగా జరిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుంకర బుజ్జి, కొండిశెట్టి నాగేశ్వరరావు, ఆచంట శ్రీనివాస్, కాకులపాటి సుబ్రహ్మణ్యం, వార్డు సభ్యులు వెలుగుబంటి యేసుదాసు, మోటుపల్లి బాపిరాజు, సుంకర మణికంఠ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కానీ లోకేష్ గారు కానీ మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ నడుచుకోవడం మా అందరికీ గర్వకారణంగా ఉంది. ఎందుకంటే దేశంలోని ఏకైక పెద్ద ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం. బడుగు బలహీన దళిత అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం. ఎన్నో ఒడిదుడుకులు ఇచ్చిన అంత ఉత్సాహంగా ముందుకు కదులుతున్న పార్టీ తెలుగుదేశం. ఆ పార్టీలో మేమందరం ఉండటం, ప్రజలకు సేవ చేయటం మా అందరికీ గర్వకారణంగా భావించి ఈ వేడుకలకు ఇచ్చేసిన అందరు కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా